హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో నేను మీ రమణయ్య వెస్టేజన్. అంటే నేను చెప్పబోయే ఒక ప్రోడక్ట్ అండి, ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సో మరి వెస్టీజ్లో మనకి అందుబాటులో ఉండే ప్రోడక్ట్ ఏంటి అంటే అది వెయిట్ లాస్ అండి. ఈరోజు చాలామంది ఎక్కువ వెయిట్తో ఉండి ఎంతోమంది బాధపడుతున్నారు. దానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాము, ఏవేవో ప్రోడక్ట్స్ వాడుతున్నాం. కానీ ఈరోజు నేను ఉపయోగించే ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయి అంటే సో అవి మన వెస్టీజ్లో లభించేటటువంటి వెయిట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి వెయిట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్లో ఒకటి వెస్లిమ్ షేక్ అండి. ఇది పౌడర్ రూపంలో ఉంటుంది. సో అలాగే రెండోది వచ్చేసి మనకి వెస్లిమ్ క్యాప్సూల్స్. ఇది క్యాప్సూల్ రూపంలో ఉంటుంది. అయితే మరి ఇవి దీంతో పాటు వెస్లిమ్ టీ, ఈ రెండు దీంతో పాటు మనకి ఏంటంటే వెస్లిమ్ టీ ఉంటుంది. ఇలా ఈ మూడు ప్రోడక్ట్లు వాడుకున్నట్లయితే ప్రతి నెల ఒక 2 కేజెస్ నుంచి ఒక 5 కేజెస్ వరకు వెయిట్ మేనేజ్మెంట్లో మనకి డిఫిషియన్సీ డిస్క్రేజ్ అనేది అవుతుంటుంది అనమాట. అంటే 2 నుంచి 5 కేజీలు ఇన్ కేస్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే 5 కేజీల వరకు మనం మన వెయిట్ మేనేజ్మెంట్లో తగ్గించుకోవచ్చు. లేదు ఎక్సర్సైజ్ చేయకుండా నాకు టైం ఉండదు, జస్ట్ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ నేను నార్మల్గా కాలకృత్యాలు తీర్చుకుంటూ నేను చేసేటటువంటి దీంట్లో ఇది వాడుకున్నట్లయితే 2 నుంచి 3 కేజీలు డెఫినెట్లీగా తగ్గుతామండి. ఎందుకంటే నేను అది తగ్గాను. సో మరి నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్ ఇవి. అయితే ఈ ప్రొడక్ట్స్ని ఈ ప్రొడక్ట్స్ కోసం డెప్త్గా చాలా వీడియోస్ ఉన్నాయండి. చాలామంది లీడర్స్ చెప్తూ ఉన్నారు. మరి ఈరోజు నేను ఈ ప్రొడక్ట్స్ని ఎలా వాడుతున్నాను, మరి ఈ ప్రొడక్ట్స్ నేను వాడే విధానం ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నేను ఉదయం లేచిన నుంచి కూడా ఫస్ట్ నేను ఫ్రెష్ అప్ అవగానే 2 క్యాప్సూల్స్ ఎంటీ స్టమక్లో వేసుకుంటాను అనమాట. సో ఆల్రెడీ యూజ్డ్ ప్రొడక్ట్స్ అండి ఇవి. చూసారు కదా, ఇలా 2 క్యాప్సూల్స్ ఇలా ఉంటాయి క్యాప్సూల్స్. సో మరి ఇలా క్యాప్సూల్స్ని 2 వేసుకుంటాను అనమాట. 2 ఎప్పుడైతే నేను తీసుకుంటానో మనకి ప్రతి ఒక్క మనిషిలో ఒక టైం అయింది అంటే కొవ్వు అనేది రిలీజ్ అవుతుందండి, కొలెస్ట్రాల్ అనేది బర్న్ అవుతుంది అనమాట. మనం ఆహారం తీసుకోకపోతే ఆటోమేటిక్గా స్టమక్లో కొన్ని హార్మోన్స్ ఏంటంటే యాక్టివేషన్ అయ్యి మన కొలెస్ట్రాల్ ఏదైతే వేస్ట్ కొవ్వు ఉందో, వేస్ట్గా అదనపు కొవ్వు ఉందో దాన్ని కరిగిస్తాయి. ఆ కరిగించడం వలన మనకి ఆటోమేటిక్గా గ్యాస్ట్రిక్ రూపంలో మనం టిఫిన్ చేయలేదు అనుకోండి, ఎంటీ స్టమక్ ఉందనుకోండి, అప్పుడు కొన్ని అసిడిటీస్, కొన్ని యాసిడ్స్ ఫామ్ అవుతాయి అనమాట. యాసిడ్స్ ఫామ్ అవడం వలన అక్కడ మనకి గ్యాస్ట్రిక్ రావడం, అసిడిటీ రావడం, ఇలాంటి సమస్యలు అనేవి తలెత్తాయి. సో మరి అయితే ఈ క్యాప్సూల్స్ వేయడం వలన యూజ్ ఏంటి అని తెలుసుకున్నట్లయితే, ఈ క్యాప్సూల్స్ వేయగానే ఏదైతే కొలెస్ట్రాల్ బర్న్ అవుతుందో ఆ కొలెస్ట్రాల్ని శక్తిగా మారుస్తాయి సార్. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఫామ్ ఇందులో ఆ శక్తిగా మార్చే గుణాలు అనేవి మన వెస్లిమ్ క్యాప్సూల్స్లో ఉంటాయన్నమాట. ఇవి ఎప్పుడైతే శక్తిగా మనకి ఆ పదార్థాన్ని ఏదైతే వేస్ట్ కొవ్వు ఉందో దాన్ని శక్తిగా మార్చి బాడీలో అన్ని హార్మోన్స్కి, అన్ని పార్ట్లకు కూడా ఈ శక్తిని ఏంటంటే సరఫరా చేస్తాయి. దాని ద్వారా ఏమవుద్ది, ఒకటి మనకి షుగర్ లెవెల్ని మెయింటైన్ చేస్తుంది. రక్తంలో పెరిగేటటువంటి కొవ్వు ఏదైతే ఉందో ఆ కొవ్వుని పెరగకుండా, అది మనకి రక్తంలో ఉండేటటువంటి షుగర్ని, చక్కెరని ఎక్కువ చేయకుండా దాన్ని అదుపులో ఉంచడానికి ఇది సహాయపడుతుంది. అలాగే మనకి ఆకలిని తగ్గించి మన ఏదైతే కొవ్వు ఉంటుందో దాన్ని శక్తిగా మార్చి ఆకలిని వేయకుండా మనకి అది శక్తి అందిస్తుంది అనమాట. దీనివలన మనకి ఆకలి అనేది ఉండదు. దాంతోపాటు మనకి వెయిట్ మేనేజ్మెంట్లో మనకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది విన్నారు కదా, ఇది ఉదయాన్నే పరగడుపుని 2 క్యాప్సూల్స్ వేసుకోవాలి. రోజుకి 2 క్యాప్సూల్స్ సరిపోతుంది. సో రోజుకి 2 క్యాప్సూల్స్ వేసుకుంటే దీని ఉపయోగాలు ఇవి. నెక్స్ట్ వచ్చేసి మనకి టీ తాగే వాళ్ళు ఉంటే ఇది ఆప్షనల్ అండి. ఇది యూజ్ చేసిన వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. మనం టీ బదులు ఇది తీసుకుని మీరు మిగతా టైంలో ఎప్పుడైనా మీరు టీ తాగొచ్చు, నో ప్రాబ్లం. ఇదేంటంటే గోరువెచ్చని నీటిలో జస్ట్ ఒక స్పూన్ వేసుకొని, ఇది మనకి పౌడర్లా ఉంటుంది. సో ఇది హాట్ వాటర్లో కానీ కూల్ వాటర్లో కానీ మన ఇష్టం అనమాట. ఇది 2 రకాలుగా కూడా యూజ్ చేయొచ్చు. మనం నార్మల్ టీ కప్ ఒక గ్లాస్లో టీ తీసుకున్నట్టు తీసుకోవచ్చు. దీనివల్ల కూడా కొలెస్ట్రాల్ అనేది బర్న్ అవుతుంది. దాంతోపాటు వెస్లిమ్ షేక్. ఈ వెస్లిమ్ షేక్ అనేది పౌడర్ రూపంలో ఉంటుంది. నేను ఆల్రెడీ ఇక్కడ తీసేసుకున్నాను, చూడండి కనిపిస్తుంది కదా. సో ఈ బాటిల్లో, సో ఇందులో మనకి వాటర్ వేసుకుని నేను ఇది జ్యూస్ కప్ అనేది నేను తీసుకుంటాను అనమాట. ప్రతిరోజు కూడా నైట్, ఒకవేళ ఆఫ్టర్నూన్ మీరు తీసుకోవాలనుకుంటే ఉదయం బ్రేక్ఫాస్ట్, చాలామంది ఏంటంటే సార్ నేను బ్రేక్ఫాస్ట్ మానేయాలా, లేకపోతే నేను భోజనం చేయొద్దా. సో అవేం రెస్ట్రిక్షన్స్ ఉండవండి. నార్మల్గా బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు, లంచ్ చేసేవచ్చు, నైట్ డిన్నర్ స్కిప్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఏవైతే డిన్నర్ తీసుకుంటే మనకి న్యూట్రిషన్స్, క్యాలరీలు
ఎన్ని క్యాలరీస్ మన బాడీకి అవసరమో అన్ని క్యాలరీని ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్లో, ఒక గ్లాస్ ఈ వెస్లిమ్ షేక్ తీసుకోవడం వలన మనకి అంత ఎనర్జీ అనేది మన బాడీకి అందుతుంది. దాంతోపాటు షుగర్ లెవెల్ని మెయింటైన్ చేస్తుంది, షుగర్ని పెంచదు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇది వాడుకోవచ్చు అనమాట. మెటబాలిజం పెంచదు కాబట్టి మనకి బీపీ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అనమాట. ఇందులో మీరు చూసుకున్నట్లయితే నైట్ స్కిప్ మనం ఒకవేళ ఆహారం తీసుకోలేదు, మనం నైట్ స్కిప్ చేసి ఇది ఒక గ్లాస్ తాగాం. దీని వలన ఇది తాగిన తర్వాత మళ్ళీ ఆకలి వేయడం కానీ, లేదంటే నీరసం ఉండడం కానీ ఇలాంటివి ఏవి జరగవు అనమాట. ఎందుకంటే అంత క్యాలరీస్, అంత న్యూట్రిషన్స్ ఈ మనకి గ్లాస్ వెస్లిమ్ షేక్లో లభిస్తాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే వెస్లిమ్ షేక్కి చూడండి FSSAI చూశారు కదా ఫ్రెండ్స్. FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. FSSAI అని చెప్పి గవర్నమెంట్ ముద్ర అండి, లైసెన్స్ అనమాట. ఇక్కడ చూశారు కదా నీట్గా కనిపిస్తుందా. ఎందుకంటే లైసెన్స్ లేకుండా మన కంపెనీ ప్రొడక్ట్స్ అనేది లాంచ్ చేయదు. నెక్స్ట్ ఇక్కడ టీ దగ్గర చూసుకోండి, టీ దగ్గర కూడా మనకి FSSAI కనిపిస్తుంది కదా. అలాగే ప్రతి ప్రోడక్ట్ అండి ఇక్కడ చూడండి వెస్లిమ్ క్యాప్సూల్స్ పైన కూడా మనకి FSSAI. సో ఇది ఫ్రెండ్స్, ప్రతిది కూడా లైసెన్స్ అనమాట. గవర్నమెంట్ లైసెన్స్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకు లైసెన్స్ కూడా కంపెనీ ఇచ్చింది. మరి చూడండి ఫ్రెండ్స్, ఇది వాడుకుంటూ మన వెయిట్ని మనం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఆరోగ్యంగా ఎటువంటి హార్ట్ స్ట్రోక్స్ కానీ, వెయిట్ ఎక్కువైతే ఏం జరుగుతుంది అని మనందరికీ తెలుసు. దాని గురించి స్పెషల్గా చెప్పవలసిన అవసరం అయితే లేదు, ఎందుకంటే అందరికీ అవేర్నెస్ ఉంది. బట్ ఏ ప్రోడక్ట్ వాడితే ఎలా రిజల్ట్ వస్తుందో, ఏమైపోతామో అనే భయం ఉంటుంది. మరి ఈరోజు ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా నేను వాడి మీకు చెప్తున్నాను అనమాట, నేను వాడకుండా మీకు చెప్పట్లేదు. సో అందుకు ఇంకా ఫుల్ వివరాలు కావాలనుకుంటే, ఎలా వాడాలి ఇంకా డౌట్ ఉంది సార్ అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ వెయిట్ని మీరు అదుపులో ఉంచుకోండి, మీ BMI మీరు ఎవ్రీ మంత్ కూడా చెక్ చేసుకుంటూ హెల్తీగా ఉంటారని సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వెస్టీజియన్ రమయ్య. థ్యాంక్ యూ, విష్ యు వెల్.